Thanks for watching BVR TV News. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నిజంగా రోజు రోజుకు మారుతా ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాకపోతే ఇక్కడ పార్టీల వారీగా చూసుకుంటే నిజంగా గ్రామ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, ప్రజలు అభ్యర్థిని చూసి ఓటేయాలా లేకపోతే పార్టీ యొక్క సింబల్ని చూసి ఓటేయాలా? ఎస్, ఇదే ఒక బిగ్ ప్రశ్నగా ఈరోజు చర్చించడానికి ఈరోజు మన ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ అట్ ద సేమ్ టైం 2014 కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నటువంటి ఆర్జేసీ కృష్ణ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారు? నమస్తే. ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి, యాజమాన్యానికి, అలాగే వీక్షకులందరూ కూడా ధన్యవాదాలు. సార్, నీ పాయింట్కి వస్తున్నా. మీరు 2014లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుసు, అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి మొత్తం తెలుసు మీకు. యాక్చువల్లీ ఇప్పుడు స్థానిక సంస్థలు అనగానే పార్టీ యొక్క సింబల్ని చూసి ఓటేయాలన్నా లేకపోతే మనిషి యొక్క ఫేస్ను చూసి ఓటేయాలన్నా? ఎట్లా? జనరల్గా పార్టీ పరంగా మనం వ్యక్తుల్ని ఎన్నుకుంటేనే వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుంది. జనరల్గా పార్టీలు కూడా మంచి వ్యక్తుల్ని ఎన్నుకుంటారు. కాబట్టి మనం ఏదైతే అంటున్నామో ఇప్పుడు స్థానిక సంస్థల్లో వ్యక్తులకే ప్రాధాన్యత ఉంటుందని మనం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తులు, అలాంటి వ్యక్తులు చూసుకునే పార్టీలు ఎవరికి వాళ్ళు పోటీ పడతారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ తరఫున మంచి వ్యక్తులను నిలబెడతాం, గెలిపిస్తాం అంటున్నారు. ఓకే, బట్ ఏంటి మీ దగ్గర ఓటు అడిగే ఆయుధం ఏముంది? ఎస్, మనం చూసాం తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పంచాయతీలో జరిగినటువంటి పరిపాలన, ఈ 22 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చాలా ఇప్పటికే విసుగుతోటి ఉన్నారు. ప్రతి అంశంలో కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. యూరియా పరిస్థితి చాలా దారుణంగా, గతంలో కాంగ్రెస్ అంటేనే చెప్పులతోటి లైన్లో ఉండే పరిస్థితి, మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. అంటే కాంగ్రెస్ ఉంటే ఎప్పటికీ ఇదే పరిస్థితి అనేది ప్రజలు ఒక ఆలోచన ఉంది. ఆలోచన మేరకే వాళ్ళకు కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్కి అపజయం తప్పదు. సార్, ఇక్కడ బీఆర్ఎస్కి మనుగడ పోయింది అంటే సంస్థాగతమైనటువంటి కింది స్థాయి క్యాడర్ నుంచి పై స్థాయి వరకు కంప్లీట్గా చేంజ్ ఓవర్ అవుతా ఉందని ఒక టాక్ వస్తూ ఉంది. ఎస్, దీన్ని మీరు సమర్థిస్తారా? లేదు, ఎక్కడా జరగలేదు. అందరూ అలానే ఉన్నారు. వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు అడావుడి చేశారు, కానీ ఎక్కడ చివరికి కాంగ్రెస్ పార్టీలోకి మారినా అని చెప్పుకుందాన్ని కూడా మారిన వాళ్ళు భయపడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎక్కడ కూడా క్యాడర్ చెక్కు చెదరలేదు. ఇప్పుడున్న పరిస్థితులు అసలు కాంగ్రెస్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఒకవేళ ఒత్తిళ్లు, వీళ్ళు ఇలాంటి స్థానిక సంస్థలు కాబట్టి జనరల్గా ఒత్తిళ్లు చేస్తారు, పోలీసు ఇవన్నీ కూడా చేస్తారు. చేసినప్పుడు కూడా ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒకవేళ వాళ్ళ వ్యక్తులను ఎత్తుకపోయి, ఒక మంచి వ్యక్తి ఒకవేళ బీఆర్ఎస్ నుండి ఉన్నాడు, ఇతను ఎత్తుకపోయి మీ కాంగ్రెస్లో పెట్టుకుంటామన్నా కానీ ఆ వ్యక్తిని వదిలేసి పార్టీకి ఓటేసే పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు బేసికలీ మనిషిని చూసి ఓటేయాలి, సింబల్ని చూసి కాదంటున్నారా మీరు? పార్టీని చూసి వేయాలి, పార్టీని చూసి వేయాలి, సింబల్ చూసి వేయాలి. ఎస్. మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే సర్పంచ్కి అసలు లేదు కదా, కాబట్టి పార్టీతో సంబంధం అంటే మనకు అవకాశం లేదు కాబట్టి అప్పుడు ఇబ్బంది లేదు కదా. సర్పంచ్ అనే వ్యక్తికి పార్టీతో సంబంధం లేదు కాబట్టి అప్పుడు ఇబ్బంది లేదు. ఏదైనా పార్టీ ఒక అండ ఉంటుందండి. వ్యక్తి గొప్పవాడైనా కానీ వాడు గొప్ప పనులు చేయాలంటే ఖచ్చితంగా ఒక పార్టీ అండ ఉండాలి. పార్టీ అండ ఉండాలంటే ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన వ్యక్తినే నిలబెట్టాలి. రైట్. ఖమ్మం మీద చాలా పట్టు అయితే మీకు ఉంది. ఆల్రెడీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు. ఓకే, సో ఇప్పుడు ఖమ్మంలో యాక్చువల్లీ ఎట్లా ఉంది పొజిషన్? బీఆర్ఎస్కి ఎట్లా ఉంది, బీజేపీకి ఎట్లా ఉంది, కాంగ్రెస్కి ఎట్లా ఉంది? జనరల్గా ఖమ్మం సంబంధించి ఈ 10 ఏళ్లలో రఘునాథపాలెం మండలం ఉంది మనకి. నిజంగా ఆ ప్రాంతం గతంలో ఎలా ఉండేది, ఈ 10 ఏళ్ల పరిపాలన ఎలా ఉండేది అని కనుక పరిశీలిస్తే అసలు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆ స్థాయిలో అభివృద్ధి అనేది చేస్తారనేటువంటి అనుమానం కలిగే విధంగా అంత చక్కని అభివృద్ధి జరిగింది. సరే, మొన్నటి ఎన్నికలు రకరకాల కారణాల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది, కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలుపు జరుగుతుంది. ఇది రీసెంట్ ఇప్పుడు చూస్తున్నాం యూరియా పరంగా అసలు ఎంత విరక్తితో, అంటే ప్రజలైతే అంత విరక్తితో ఉన్నారు. సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు కాళేశ్వరం అని చెప్పేసి, కేటీఆర్ గారు ఈ కార్ రేస్ అని చెప్పేసి, కవిత గారు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి, హరీష్ రావు గారు కాళేశ్వరం అని చెప్పేసి, అంటే ఇట్లా పేర్లతో సహా సంబోధిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మీరు ఎట్లా నెగ్గుతారు? జనరల్గా ఏంటంటే 10 years పాటు పరిపాలన జరిగింది, అభివృద్ధి వేగవంతంగా జరిగింది. అభివృద్ధి ఎప్పుడైతే వేగంగా జరుగుతుందో ఆటోమేటిక్ కొన్ని అనుమానాలన్నీ కలుగుతుంటాయి. కాళేశ్వరం జరిగింది, చిన్న పొరపాటు జరిగింది, దాన్ని ఒక పెద్ద చేసి రేవంత్ రెడ్డి గారు తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఆ ప్రజల్లో ఒక అనుమానాన్ని లేకపోతే ఒక బ్యాడ్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే తప్ప ఆ కాళేశ్వరం నీళ్ళే ఈ రోజు కూడా హైదరాబాద్కి వస్తుందని చెప్పి మంత్రి హరీష్ గారు, మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, కేటీఆర్ గారు ఇచ్చారు. ఈరోజు మనం ఆ కాళేశ్వరాన్ని ఒక విధంగా ఏదో పొరపాటు జరిగిందని చెప్పి
దాన్ని అడ్డుగా పెట్టుకొని గెలవాలని చూస్తుంది తప్ప దాన్ని ఇమ్మీడియట్గా సరి చేసుకొని ఈ తెలంగాణ చక్కగా సస్యశ్యామలుగా చేయాలనే ఆలోచన అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లేదు. ఏ పార్టీకి పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు. ఈ ఇంచుమించు 20 నుంచి 22 నెలల ప్రజాపాలన అంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన అనే పేరు సూటబుల్ అయింది అంటున్నారా మీరు? ప్రజాపాలన అనే పేరుతో కానీ ఎప్పుడు ఆ తిట్లు లేకపోతే కేసులు, మీరే అన్నారు కేసుల గురించి, తిట్ల గురించి, దీని గురించే మాట్లాడుతున్నారు. ప్రజాపాలన అయితే ప్రజల్లోకి అరే యూరియా సంబంధించి ఎంత దారుణం అండి. ఈ 10 ఏళ్లలో ఎక్కడైనా మనం చూసామా? కేసీఆర్ గారి పరిపాలనలో ఓ చక్కని అడ్మినిస్ట్రేషన్ ఉండేది, ఈయన అడ్వాన్స్గా చూసేవాళ్ళు. అరే ఈరోజు చివరి నిమిషం వరకు కూడా అంత దారుణం అంటే యూరియా కోసం ఎగబడేవాళ్ళు అసలు రైతులు కాదని ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత దారుణమైన పరిస్థితి. కానీ ప్రజలకు క్షమించే పరిస్థితి కనబడట్లేదు. అసలు మీరు ఇదే ఛానల్ తీసుకెళ్ళి ఆ యూరియా దగ్గర కనుక పెడితే ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణంగా ఉంటుంది. రైట్. గత 10 సంవత్సరాల్లో యూరియా ప్రాబ్లమ్స్ లేవంటారా? లేవు, అసలు రాలేదు. ఎక్కడ మనం చూడలే కదా, చెప్పుల లైన్లో పెట్టిన పరిస్థితి ఎక్కడ లేదు. కొట్టుకోవడం, తిట్టుకునే పరిస్థితి లేదు. మన ఖమ్మంలో వరదలు వస్తే నానా తిట్లు, ఏది వచ్చినా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్. అక్కడ కేసీఆర్ గారి కమిట్మెంట్ తోటి ఓ పెద్ద ఆయనలాగా ఓ తాపత్రయం అక్కడ కూర్చొని ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేలు, ఎంపీని అడావుడి చేసేవాళ్ళు. మొన్న కూడా ఒక ఎంపీ గారు మాట్లాడుతుండే అసలు యూరియా టైంకి వస్తే 1-2 months నుంచే ఆ ఎంపీని వెంటబడేవాడట. ఆ యూరియా సంగతి చూడండి అని చెప్పి. వీళ్ళకి ఆ సీరియస్నెస్ లేదు. సమస్య వచ్చినప్పుడు ఆ ఇండివిజువల్ ఇక్కడ ఎక్కడ కూడా యూనిటీ లేదు. అక్కడ ఏంది కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేశారు. కేసీఆర్ గారు చెప్తే ఇమ్మీడియట్గా ఆ పని జరిగే విధంగా అందరూ కూడా పనిచేశారు. ఇక్కడ యూనిటీ కూడా లేదు. సమస్య వచ్చిన తర్వాత అది భారీ ఎత్తున సమస్య పెద్దదైన తర్వాత మాత్రం వాళ్ళు కూర్చునే పరిస్థితి. రైట్. ఇక్కడ తుమ్మల గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ పైన మీ అభిప్రాయం? మీ ఖమ్మం వరకు ఆల్రెడీ ఖమ్మం అనేది బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. ఆల్రెడీ జరిగింది. దానిలో తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా ముందుంచి అభివృద్ధి చేశారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏదో కొద్ది గొప్ప మిగిలిపోయిన పనులు ఉంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా కూడా నిధుల కొరత అని క్లియర్గా చెప్తుంది. రేవంత్ రెడ్డి గారే స్వయంగా నన్ను కోసుకొని తీసుకోండి అనే పరిస్థితి ఏర్పడింది. ఇక అభివృద్ధి అనే పదం ఎక్కడిది? జీతాలు సక్రంగా ఇయ్యలేని పరిస్థితి, ఆరోగ్యశ్రీ సక్రంగా ఇయ్యలేని పరిస్థితి, రీఎంబర్స్మెంట్ సక్రంగా కూడా కాదు అసలు ఇయ్యలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇంకా అభివృద్ధి గురించి కాంగ్రెస్ మాట్లాడటం అంటే అది విడ్డూరం అవుతుంది. రైట్. కవిత గారి ఇష్యూ మీకు మైనస్ అయ్యేలా అనిపించట్లేదా? ఈ స్థానిక సంస్థల మీద మీకు దెబ్బ పడే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి. కాంగ్రెస్ నుంచి మేనకా గాంధీ గారు కూడా బయటికి పోయారు. ఏమైంది కాంగ్రెస్కి? ఏమైంది? ఇప్పుడు కాంగ్రెస్ మరి ఇప్పుడు పోటీలో ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసే కదా. కానీ కుటుంబంలో జరుగుతుంటాయి, సమస్యలు జరుగుతుంటాయి. కొన్ని విషయాలు విభేదిస్తారు, మళ్ళీ కొన్ని వాటిలో సమర్థిస్తారు. రైట్. కాళేశ్వర ప్రాజెక్ట్ని అంటే ఇక్కడ కేసీఆర్ని సెంటర్ పాయింట్ చేస్తూ సిబిఐకి అప్పచెప్పడం అనేది దీన్ని మీరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అంటే మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు. ఇంతకుముందు ఖండించని మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిబిఐకి ఒక్కసారిగా అప్పచెప్పిన తర్వాత ఖండించడాన్ని ఎట్లా చూడాలి? అంటే మీరు భయపడతా ఉన్నారా? భయం కాదు. ఇప్పుడు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారే దాన్ని సీరియస్గా విచారణ జరుపుతున్నట్టు వాటి మీద రకరకాల కామెంట్ చేశాడు. రైట్. హరీష్ రావు గారు ఓపెన్గా వాటికి సమాధానాలు ఇచ్చాడు. మళ్ళీ ఏం చేశారు? రైట్, మీ అసెంబ్లీలోనే మేము ప్రవేశపెడతాం అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టి సడన్గా సిబిఐకి ఇవ్వడంతో అంటే చేతులెత్తేసినట్టే కదా. చేతులెత్తేసినట్టే కాబట్టి దాన్ని ఖండించారు. ఇప్పటి వరకు నువ్వే విచారణ చేసుకున్నావు, నువ్వే అన్ని ప్రశ్నించావు, దాని సమాధానం మేము చెప్పుకుంటూ వచ్చాం. సడన్గా ఏం చేశాడు? సిబిఐకి ఇచ్చాడు. దాన్ని మనం ఖండించాం. మరింత పొడిగించడం, మరింత విచారణ పేరుతోటి పార్టీని ఏదో బదనాం చేయాలని చూస్తారు రేపు సిబిఐ వాళ్ళు. దాని దృష్టిలో పెట్టుకొని చెప్పినారు. సో ఇప్పుడు పొలిటికల్గా బీఆర్ఎస్కి మనుగడ ఉంటుందా? ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? బయట పోర్ట్రేట్ అవుతున్నటువంటి ఇప్పుడు బీజేపీ పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా బీజేపీ బలంగా లేదు. 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీలు వేరు, ఎమ్మెల్యేలు వేరు. ఆ ఉన్న పరిస్థితి వేరు. ఆ రోజు జరిగిన సంఘటన మనకి చాలా మంది రాజకీయ నాయకులు తెలుసు. 8 ఎలా గెలిచారో తెలుసు. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి వ్యతిరేకతలో అటు కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రయాణం చేసి రకరకాల ఆలోచనలతో 8 మంది గెలిచారు. అది పక్కకు పెట్టండి. ఈరోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా లేదు. ఉన్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ మీద తీవ్ర అసంతృప్తి ఉంది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కే అవకాశం ఉంది. కాంగ్రెస్కి 6 గ్యారంటీస్ అనేది శ్రీరామ రక్షగా మారదా? ఏం లేదు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. రుణమాఫీ అనేది పూర్తి కాలేదు. ఏది పూర్తి కాదు. అవినీతి పెరుగుతుంది, గందరగోళం అవుతుంది. కాంట్రాక్టర్లు కనీసం అసలు ఖమ్మం కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితులు, ఎందుకంటే బిల్లులు రావట్లేదు.
హాస్పిటల్స్ బంద్ చేయబోతున్నారు, ఆరోగ్యశ్రీ నిధులు రావట్లేదు, కాలేజీలు బంద్ చేయబోతున్నారు, మాకు రియంబర్స్మెంట్ రావట్లేదు. ఏం నడుస్తుంది? విద్య లేదు, వైద్యం లేదు, అన్నీ దెబ్బతింటున్నాయి కదా. డబ్బులు లేవు ఓపెన్గా ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేస్తున్నాడు. ఇక దీంట్లో అభివృద్ధి ఎక్కడుంది? ఇంకా ఈ ప్రభుత్వాన్ని సంబంధించే పరిస్థితి ఎక్కడుంది చెప్పండి. రైట్. ఖమ్మం ప్రజలకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతుంది, వాళ్ళకి మీరు స్ట్రైట్గా ఏం చెప్తారు? రైట్. ఖమ్మం ప్రజలకి నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, మనం 10 ఏళ్లలో తెలంగాణ భావాజాలంతో పనిచేసాం. మనం చక్కగా రఘునాథపాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. స్థానిక సంస్థలన్నీ కూడా బ్రహ్మాండంగా చాలా రకాలుగా నేను చెప్పుకుంటూ పోతే గంటల పాటు చెప్పచ్చు. కేసీఆర్ గారు ఎంత చక్కగా నీట్గా తయారు చేశారంటే గ్రామాలన్నీ కూడా చూస్తే చాలా నీట్గా తయారైనాయి. ట్రాక్టర్లు ఇవ్వటం, రకరకాలుగా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ బ్రహ్మాండంగా చేశారు. ఈ 22 monthsలోనే పూర్తిగా ఎక్కడ ఈవెన్ పార్కులు కూడా చూసినా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పాలంటే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం మిగిలిన 3 ఏళ్ళు కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అధికారం లేకపోయినా బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేయండి. ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా పనిచేయడానికి కోసం అయినా సరే మాకు ఓటేయాలని చెప్తున్నాను. సరే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ప్రయోజనం ఏంటిది? స్టేట్లో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ గ్రామ స్థాయి మండల స్థాయిలో మీ అభ్యర్థులు గెలిస్తే మరి నిధుల కొరత కానీ అవి ఇవి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది. నేను అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు నిధులే లేవు, నిధుల కొరత కాదు. ఇప్పుడు నేను చెప్పే కదా, వైద్యానికి లేవు, విద్యకు లేవు, ఎక్కడా లేదు. కాంట్రాక్టర్లకి అసలు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్కి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా గట్టి గొడవ చేస్తే కోసుకొని తీసుకోండి అనే పరిస్థితి వచ్చింది. కానీ ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి ఒక భయం కలగాలంటే, ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలియాలంటే ఈ ఎలక్షన్లే మనకి ప్రజాస్వామ్యంలో కొలమానం. కాబట్టి ఈ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో మనం ప్రతిపక్ష పార్టీగా మా బీఆర్ఎస్ పార్టీకి వేస్తే మనం ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ ఏం చేయబోతుందో మనకు తెలిసిపోతుంది. నిధులు లేవనంటే కేసీఆర్ గారు మొత్తం అడ్డగోలుగా దీన్ని పథకాల రూపంలో యూటిలైజ్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ వాదిస్తూ ఉంది. అవును, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది. మరి తెలిసి ఉండాలి కదా, ఆల్రెడీ పరిస్థితి తెలుసు, ఆర్థిక పరిస్థితి అంతా కూడా తెలుసు కదా. తెలిసినప్పుడు ఎలా హామీలు ఇచ్చారు? హామీలు ఇచ్చారంటే ఆ రోజు ఆర్థిక పరిస్థితి బాగున్నట్టే కదా. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయలేక, మీరు ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ చేయలేక ఒక విధంగా ప్రభుత్వం ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం. మనం బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ టీఆర్ఎస్ టైంలో బ్రహ్మాండంగా నడిచేది. ఇవాళ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? అది ఆటోమేటిక్గా మన ఆదాయాన్ని పడిపోతుంది. కాబట్టి అన్ని రకాలుగా మనం అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేకపోవటం వల్ల ఆదాయం అనేది పడిపోయింది. రైట్. బీసీ 42% రిజర్వేషన్, నిజంగా ఈ 42% రిజర్వేషన్ అనేది దీని చుట్టూ తిరిగినటువంటి రాజకీయం ఒక్కసారిగా కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టూ ఇప్పుడు ప్రజెంట్ తిరుగుతూ ఉంది. ఇది తెలివిగా రేవంత్ రెడ్డి గారు చేసే రాజకీయం. కానీ బీసీలు ఒప్పుకోరు. 42% తోటే ఎట్టి పరిస్థితిలో ఎన్నికలు జరగాలి. 42% లేకుండా ఎన్నికలు జరపడానికి రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని డైవర్ట్ చేయడానికే కవిత గారి ఇష్యూ కూడా నాకు తెలిసి దాన్ని ఫోకస్ చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ని ఒక్క చోట కూడా గెలవనీయకుండా చేస్తారు బీసీలు. ఓకే సార్, ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది అకార్డింగ్ టు సుప్రీంకోర్టులో ఇంపాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ జీవో తోటి కనుక ఇస్తే దానికి మీరు యాక్సెప్టబులా? ఆ జీవో మీద మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే కోర్టుకు పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారే అంటా ఉన్నారు. ఎవరు పోవద్దని రేవంత్ రెడ్డి గారే అంటా ఉన్నారు. మరి ఎట్లా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళు ఓ జీవో అసలు ముందు ప్రాపర్ ప్లాన్గా పోవాలి. అడావుడిగా జీవో ఇవ్వకుండా ఆ కేంద్రం దగ్గరికి పంపించారు. వాళ్ళు ముందే బీజేపీ వాళ్ళు చెప్పారు, మత ప్రాతిపదికన మీరు బీసీ రిజర్వేషన్ తయారు చేశారని చెప్పారు. వాళ్ళని బీజేపీని ఒప్పించలేకపోయాడు. ఒప్పించకుండా కేంద్రాన్ని పంపించిన ఆ పని అయిపోయిందని తప్పించుకొని చూశాడు. మళ్ళీ బీసీలు గొడవ చేశారు, మళ్ళీ ఏదో ప్రయత్నం చేశారు. బీసీలు ఎప్పుడు గొడవ చేస్తే అప్పుడు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా పనిచేయదలుచుకుంటే బీజేపీ వాళ్ళని పిలిపించి అసలు వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని వాళ్ళనే ముందుంచి పంపించాల్సిన పరిస్థితి. నువ్వు ఏ నమ్మకంతో కామారెడ్డి డిక్లరేషన్ చెప్పాము మేము రిజర్వేషన్ ఇస్తామని అంటే ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా ఏమేం చేస్తారో. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సీనియర్ పార్టీ అని చెప్పుకునే మీరు, మేధావుల పార్టీ అని చెప్పుకునే మీరు 42% ఎన్నికలు ఇస్తామన్నప్పుడు గతంలో సుప్రీంకోర్టు రూలింగ్ అయిన ఉన్నాయి కదా, ఉన్నప్పుడు అవి చూసుకొని చేయాలి కదా. అవి లేకుండా ఎలా మాట్లాడారు? కళ్ళ ముందు తమిళనాడులో జరిగింది,
దాన్ని ఒక ఎగ్జాంపుల్కి తీసుకొని చేయాలి కదా. చేయకుండా అడావుడిగా తీసుకొని కేంద్రంలో వేయటం, రాష్ట్రపతి దగ్గర పెండింగు, లేకపోతే అడావుడిగా వేయటం, జియో వేయటం, గవర్నర్ దగ్గర పెండింగు అని ఏదో తప్పించుకోవాలని చూస్తుండే. కానీ ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా దీన్ని సమర్థించరు. ఖచ్చితంగా 42% తోటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే సార్, ఇప్పుడు కవిత గారితో మీరు మంచి సత్సంబంధంగా మెలిగిల్లు, యా కవిత గారితో మీకు మంచి రిలేషన్ ఉంది, మంచి బంధం ఉంది. ఆ కుటుంబంతో మనకి కేసీఆర్ గారు అంటే మనకు బాగా లైక్ చేస్తాను. ఇప్పుడు మీరు కవిత గారిని సమర్థిస్తున్నారా? కవిత గారిని మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు వ్యక్తులతో కాదు కదా, మనం ఆ కేసీఆర్ గారు పెద్ద మనిషి, ఆయనతో మనకి మంచి సంబంధం ఉంది. ఆటోమేటిక్గా ఆయన మీద ఎంత ప్రేమ ఉందో ఆ కుటుంబం మీద ప్రేమ ఉంటుంది. కానీ కేసీఆర్ గారి నిర్ణయం మేరకే మనం ఎక్కడైనా పనిచేస్తాం. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ శిరోధార్యం. ఈవెన్ కవిత గారు కూడా రేపైనా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే మళ్ళీ తిరిగి వస్తారు. బీఆర్ఎస్ పార్టీ శిరోధార్యం. రైట్. సో ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? యాక్చువల్లీ స్థానిక సంస్థల్లో అధికారంలో లేకపోయినా గతంలో బీఆర్ఎస్ పరిపాలన గమనించి, అలాగే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి సరైన బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఓటర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందువల్లంటే ప్రజాస్వామ్యాన్ని మనం బతికించుకోవాలి. ఈరోజు అధికారం వచ్చింది కదా అని ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఏదో కొత్త ఆలోచనలతోటి ఉన్న వాటిని వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించిన స్కీములు కూడా ప్రాపర్గా ముందుకు తీసుకెళ్లకుండా ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎంత దారుణం అంటే ఇవాళ యూరియా కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక వరదలు వస్తే ఒక అడ్మినిస్ట్రేషన్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దయచేసి ఓటర్లందరినీ కూడా కోరుకుంటున్నాం, అధికార పార్టీ కాంగ్రెస్ అయినా ఆ పార్టీ సక్రంగా నడవాలంటే ప్రతిపక్ష పార్టీని బీఆర్ఎస్కి ఓటేయాలి. ఖచ్చితంగా మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళని రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళందరినీ కూడా మనం ఏమంటామంటే ఖచ్చితంగా పనిచేయించే బాధ్యత మా వాళ్ళు తీసుకుంటారు. సో వన్ మోర్ క్వశ్చన్, యాక్చువల్లీ బీజేపీపై మీ వైఖరి ఏంటి? బీజేపీ తోటి ప్రత్యేకమైన వైఖరి అంటూ ఏమీ లేదు. వాళ్ళు ఒక పార్టీగా నడుస్తుంది అంత మాత్రంలో. ఇక్కడ ఖమ్మంలో ప్రత్యేకంగా కమ్యూనిస్టు ప్రాంతం ఇది, ఎక్కువగా బీజేపీకి ఆ స్పేస్ అనేది ఉండదు. మళ్ళీ అలాగే మైనార్టీస్ కూడా ఖమ్మంలో కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇటు మైనార్టీస్ అటు కమ్యూనిస్టు పార్టీలు ఆ భావాజాలం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖమ్మంలో బీజేపీకి అయితే స్పేస్ ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు ఉంటాయా? కమ్యూనిస్టు పార్టీలు ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళకి కొంత సోర్స్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మరి ఆ కాంగ్రెస్కి చేస్తే ఆ పార్టీలకు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. సార్, యాక్చువల్లీ మీ అభిమానులు చెప్తా ఉన్నారు, యాక్చువల్లీ మీ అభిమానులు కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడో మీకు కొంచెం వెలితి ఉంది, పార్టీలో మీకు సరైన గౌరవప్రదమైనటువంటి ఒక పోస్ట్ కావచ్చు, ఒక గుర్తింపు అనేది ఇంకా ఇవ్వట్లేదనే ఒక నానుడి ఉంది బయట. మీరు దీన్ని సమర్థిస్తారా? మీరు మీ ఫాలోవర్స్కి ఏం చెప్పుకుంటారు? కొంత వాస్తవం. కానీ ఈ లాస్ట్ టైం ఎన్నికలప్పుడు ప్రత్యేకంగా మన కేసీఆర్ సార్ ఈసారి నీ బాధ్యత నాది, నీకు ఏదైతే గౌరవం లభించాలో అది నాది బాధ్యతగా తీసుకున్నారు. మన ఎంపీ ఎన్నికల్లో కూడా అవకాశం ఉంటే కృష్ణాకి టికెట్ ఇవ్వాలని అన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ ప్రాధాన్యత ఉంటుందని భావిస్తాను. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.